हम समाज के अविभाजित अंग है। మనం సమాజంలో ఒక విడదీయరాని భాగం. ఇతరులకు సేవ చేయడమంటే మనకు మనమే సేవ చేసుకోవడం అవుతుంది. భగవంతుని సేవ అవుతుంది. ऐसा मत सोचो कि समाज की सेवा करना సమాజానికి సేవ చేయడమనేది గొప్ప విషయమని భావించకు. అది మన బాధ్యత. అది మన కర్తవ్యం. అన్నం లేని వారికి అన్నం పెట్టడం గొప్ప విషయమేమీ కాదు. సమాజానికి సేవ చేయడమనేది మన బాధ్యతల్లో ఒకటి. మనం గొప్ప పని ఏమీ చేయడం లేదు. किसी को प्योर वाटर या साफ वाटर मिल जाता है गाँवों में, గ్రామాల్లో పరిశుభ్రమైన నీటిని అందించడం కూడా గొప్ప విషయమేమీ కాదు. అది మన బాధ్యత. మనం చేసే పని హృదయంతో చేయాలి. అలా చేసే వ్యక్తి ఎవరితోనూ ఏమీ చెప్పడు. మౌనంగా తన పని తాను చేస్తాడు. కొందరు ప్రదర్శన కోసం చేస్తారు. ఎందుకంటే వారి దృష్టిలో అది ప్రదర్శించటానికే. తాను ఇచ్చిన కానుకకు సంబంధించి ఒక ఫలకం తయారు చేస్తే అతనికి బాగుంటుంది. దానిలోనే అతనికి సంతోషం ఉంది. దానిలోనే అతనికి శాంతి ఉంది. అప్పుడు భగవంతుడు కూడా అతడిని తథాస్తు అని దీవిస్తాడు. దీనితోనే నీకు శాంతి లభిస్తే అలాగే తీసుకో. నీ హృదయం నుంచి భావనే మారాలి. सेवा करते हैं दिखाने के लिए भी ప్రదర్శన కోసం और సేవ न చేస్తారు. दिखाने के लिए ప్రదర్శన లేకుండా కూడా సేవ చేస్తారు. ఇద్దరిలో ఎవరు గొప్పవారనిపించుకుంటారు? तो अनोनिमस रहेगा जो ఎవరైతే అజ్ఞాతంగా వెనుక ఉండి ఎవరు చేసి వెళ్ళింది కూడా తెలియకుండా మౌనంగా ఉండిపోతాడో భగవంతుడికి అందరిలోనూ అటువంటి వ్యక్తి అంటేనే ఇష్టం. ఎవరైతే ఫోటో తీయడం కోసం వచ్చి ఇది నేను చేశాను అని చెప్పుకుంటాడో భగవంతుని కొలువులో అతనికి ఎటువంటి స్థానమూ ఉండదు. కనుక ఏదైనా చేయాలనుకుంటే శాంతిగా, మౌనంగా కూర్చొని నీకు సాధ్యమైనంత వరకు చెయ్యి. అంతేకాని ఈ సమాజము, ఆ సమాజము, ఆ దేశానిదా, ఈ దేశానిదా అనేవి మనం చూడకూడదు. కానీ మనం ఎవరి అభిమానం ద్వారా వచ్చామో, ఏ ప్రదేశం పట్ల మనకు బాధ్యత ఉన్నదో దాన్నే మొదట నిర్వర్తించాలి. తరువాత సమయం ఉంటే వేరే చోటుకు వెళ్ళు. అందరినీ సిద్ధం చెయ్యి. हमारी एक बड़ी जिम्मेदारी है कि మన ఉన్నతమైన బాధ్యత ఏమిటంటే నీకంటే క్రింది స్థాయిలో ఉన్నవారందరినీ తయారు చేయాలి. వారికి నేర్పవలసిందేమిటంటే నీవు ఏ పని చేసినా ప్రేమతో చెయ్యి. నీకు ప్రేమ లేకపోయినా, ఇష్టం లేకపోయినా చేయవద్దు. అన్నింటి యందు ప్రేమ ఉండాలి. మనం భగవంతుని ఏ విధంగా భక్తితో ఆరాధిస్తామో అదే విధంగా మనం చేసే పనిలో కూడా భక్తి తాలూకు సుగంధం వెలువడాలి. అంతేకాని విధి లేక, గత్యంతరం లేక చేయవద్దు. ఈ పని చేయకపోతే నాకు గత్యంతరం లేదు అనే భావనతో చేయవద్దు.